రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఫస్ట్ 2 years 6%. వడ్డీ శాతము 2 సంవత్సరాలకు 6%. నెక్స్ట్ 3 సంవత్సరాలకు 10%. దాని తర్వాత 12%. మొత్తము 7 సంవత్సరాలు ఉంది సార్. మొత్తము ఒక పర్సన్ దగ్గర నేను అప్పు తీసుకున్నాను, 7 సంవత్సరాల్లో అప్పు క్లియర్ చేస్తానన్నాను. 7 సంవత్సరాల్లో అప్పు క్లియర్ చేస్తానన్నాను. సాధారణ వడ్డీ, రైట్. ఒకటి సాధారణ వడ్డీ చూద్దాం, ఒకటి చక్ర వడ్డీ చూద్దాం, రైట్. సాధారణ వడ్డీ 7 సంవత్సరాల లోపు. ఫస్ట్ 2 సంవత్సరాలకు 6%. సాధారణ వడ్డీ కాబట్టి ప్రతి సంవత్సరము వడ్డీ సమానము. మొదటి సంవత్సరం 6, రెండో సంవత్సరం 6. అంటే ఫస్ట్ 2 సంవత్సరాలకు ప్రతి సంవత్సరం 6. ఫస్ట్ సంవత్సరం 6, రెండో సంవత్సరం 6, మొత్తం 12. మిగతా 3 సంవత్సరాలకు ఎంత వచ్చింది? 10%. అంటే ఎంత? 30%. మొత్తం 7 సంవత్సరాల కన్నా ఫస్ట్ 2 సంవత్సరాలకు 6%. ప్రతి సంవత్సరం మొట్టమొదటి సంవత్సరం 6, రెండో సంవత్సరం 6, ఎంత వచ్చింది? 12. దాని తర్వాత 3 సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి 10. 7 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు అయిపోయింది. మిగతా 2 సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి 5 దాటిన తర్వాత 12. అంటే ఇది 24%. 24%. అందరికీ అర్థమైందా? 12% ఫస్ట్ 2 సంవత్సరాలకి. వడ్డీ మెల్లమెల్లగా పెరుగుతూ పోతుంది కన్నా. మొదటి సంవత్సరం 6, రెండో సంవత్సరం 6, 2 సంవత్సరాలకు 12. దాని తర్వాత 3 సంవత్సరాలకు 10, 10, 10 అంటే 30. 5 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి సంవత్సరం ఎంత అన్నాడు? 12 అన్నాడు. 2 సంవత్సరాలకు 24. అంటే మొత్తం ఎంత అయింది? 42, 76%. 76%. 76%, రైట్. 76% అంటే 100 మీద 76 వడ్డీ. ఇదేమో అసలు, ఇదేమో వడ్డీ. ఇదేమో అసలు, ఇదేమో వడ్డీ, రైట్. కానీ నాకు 76 బదులు ఎంత ఇచ్చాడు? 12,771 ఇచ్చాడు. 12,771 ఇచ్చాడు. 76 12,700 అవుతే 100కి ఎంత? 100/76 ఇంటూ 771. ఇదే కదా సార్? 100 రైట్ 76 ఇంటూ 12771. ఇక్కడ వరకు అందరికీ క్లియరా సార్? ఇక్కడ వరకు అందరికీ క్లియర్ కదా సార్? సో కాబట్టి మనము ఎలా అయినా మనము చేసుకుంటూ వద్దాము. నౌ దీన్ని 2 రకాలుగా మనం చెయ్యొచ్చు. ఇక్కడ వరకు అందరికీ క్లియర్ అయింది కదా సార్? 100/76 ఇంటూ 12,771 అప్రాక్సిమేషన్ చేయొచ్చు, రైట్. అప్రాక్సిమేషన్ చేయొచ్చు. ఇక్కడ చూద్దాం సార్. ఇక్కడ 425 సార్, ఇక్కడ 419 సార్. దీన్ని 25/20 ఇంటూ 12771 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆర్ డిజిటల్ సమ్ అయినా చేయొచ్చు. 7 + 2 9, 7 + 2. ఇదేమో 9 తోటి డివైడ్ అవుతుంది, ఇదేమో 9 తోటి డివైడ్ అవుతుంది. 9 1s are 9. 76 ఏమో 7 + 6 13. 13 అంటే 4. 4 ఇంటూ ఎక్కడ నాకు 9 తోటి డివైడ్ అవుతుందో చూడండి, ఆన్సర్ వస్తుంది. ఇది 9 తో డివైడ్ అవుతుంది కన్నా. 12771. 12771. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ ఎంత అయింది? 24, 54, 66. ఓకే 66. ఓకే 66 అవుతే ఇమీడియట్గా మనకు నేను 76 వేసాను. క్యాల్కులేషన్ మిస్టేక్ చేయకండి. 66 వేస్తే ఇంకా ఈజీ అయిపోతుంది ప్రాబ్లం. సార్ ఎలా సార్ అంటే నాకు అసలు క్యాల్కులేషన్ లేకుండా టక్కున 66 కనబడంగానే 66% అంటే 66/100. 66 కాస్త 12,771 అయింది. ఇది చూడండి సార్, ఏం క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇదేమో 3 తోటి డివైడ్ అవుతుంది, 3 22. ఇదేమో 9 తోటి డివైడ్ అవుతుంది. అంటే వచ్చే నంబర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. అంతే కదా సార్? 3 3 9 కదా. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. 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 అర్థమైందా లాజిక్?
రైట్, ఏం క్యాలిక్యులేషన్ లేదు. అది 66 కనబడంగానే నాకు ఆన్సర్ ఈజీ అయిపోయిందని అర్థమైపోయింది. రైట్, ఇక్కడేమో 12, ఇక్కడేమో 30, ఇక్కడేమో 24, 66%. 66%. 66లో ఒక్క 3 ఉన్నది, 3 22 66. ఇక్కడేమో ఒక్క 3 ఉన్నది, ఇక్కడేమో 9తో డివైడ్ అవుతుంది. అరే ఇదేమో 9, ఇదేమో 3, డిజిటల్ సమ్. 3ని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే 9 వస్తుంది? 3. ఆన్సర్ ఏమో 3 తోటి డివైడ్ అవ్వాలి, ఆన్సర్ ఏమో 3 తోటి డివైడ్ అవ్వాలి. ఒకటే ఒక ఆప్షన్ 3 తోటి ఏడ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? మనము ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడే బ్యాక్ ఎండ్లో మనకు లాజిక్లు తిరగాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరూ దయచేసి రిప్లై చెయ్యండి సార్. ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి. క్వశ్చన్లకు సొల్యూషన్లు ఇంపార్టెంటే కాదు, నేను చెబుతున్న చిన్న చిన్న పాయింట్లను నోట్స్లో రాసుకోండి. చిన్న చిన్న పాయింట్లను నోట్స్లో రాసుకోండి. ఇక్కడ క్యాల్కులేషన్ మిస్టేక్స్ కాకుండా చూసుకోండి. ఇక్కడ నేను 76 వేసాను, క్యాల్కులేషన్ 66. ఆర్ యు ఆల్ విత్ మీ?